'ఎల్లమ్మ' మూవీ గ్లింప్స్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఉన్న ఒకే ఒక డౌట్ 'నితిన్' గారు 'ఎల్లమ్మ' మూవీ నుంచి ఎందుకు తప్పుకున్నారనేది. ఈ డౌట్ అయితే ఇంకా ఎవరికీ క్లారిటీ కాలేదు. అసలు విషయం ఏంటంటే 'నితిన్' గారి ప్రీవియస్ మూవీస్ ప్రతి ఒక్కటి ఫ్లాప్ అయ్యాయి. 'నితిన్' గారి క్రేజ్ కూడా ఆడియన్స్‌లో గాని, బయట టాలీవుడ్‌లో గాని చాలా వరకు తగ్గిపోయింది. ఈ టైంలో 'నితిన్' గారి నుంచి ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మూవీని తీసుకొస్తే ఆడియన్స్‌లో అంతగా ఇంపాక్ట్ క్రియేట్ కాదని అండ్ తన మార్కెట్ కూడా చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి అంతగా మార్కెట్ కూడా క్రియేట్ అవ్వదని చెప్పేసి 'నితిన్' గారిని పక్కన పెట్టేసి 'దేవిశ్రీ ప్రసాద్' గారినైతే మూవీలోకి తీసుకోవడం జరిగింది. అండ్ 'దేవిశ్రీ ప్రసాద్' గారిని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మూవీ స్టోరీతో పాటు మూవీలో నటించే హీరోకి గూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ 'దేవిశ్రీ ప్రసాద్' గారి నుంచి ఆ లెవెల్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే 'దేవిశ్రీ ప్రసాద్' గారు ఇంతవరకు ఏ మూవీలో గూడా నటించలేదు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న 'దేవిశ్రీ ప్రసాద్' గారు ఒక మంచి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక స్టోరీతో మన ముందుకొస్తున్నాడు. తన నుంచి ఒక నటన మన ముందుకు తీసుకొస్తున్నాడు. నుంచి ఒక మూవీ వస్తుందంటే ఆ లెవెల్‌లో ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఈ గ్లింప్స్ వదిలినప్పటి నుంచి మాత్రం మూవీ పైన ఆ లెవెల్‌లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. ఈ మూవీ టీము ఈ విధంగా ఆలోచించి 'దేవిశ్రీ ప్రసాద్' గారినైతే హీరోగా పెట్టేశారు. మన 'నితిన్' గారనేది డ్రాప్ చేయడం జరిగింది. ఇందుకే మన 'నితిన్' గారైతే తన చేతిలో తాను తప్పుకోలేదు. మూవీ టీము పక్కన పెట్టడం వల్ల 'నితిన్' గారు తప్పుకోవాల్సొచ్చింది.